నమస్తే. ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంలో ఉండే కనిగిరి నియోజకవర్గంలో కుల సమీకరణలు చాలా ఆసక్తిగా ఉంటాయి. గతంలో కనిగిరిని కనకగిరిగా, కనక పట్టణంగా పిలిచేవారు. ఎత్తైన కొండలు అధికంగా ఉండటంతో కనకగిరి కాస్త కనిగిరిగా మారింది. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, పామూరు, వెలిగండ్ల, పెద్దచెర్లోపల్లి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 135 పంచాయతీలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే నియోజకవర్గంలో రెడ్లు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో యాదవ, ఎస్సీ మాదిగ, తెలగ కాపు, కమ్మ ఓటర్లు ఉంటారు. ముస్లిం, ఎస్సీ మాల, వైశ్య ఓటర్లు ప్రభావవంతమైన సంఖ్యలో ఉంటారు. రాజకీయంగా ప్రాబల్యం కోసం రెడ్డి, యాదవ, కాపు కులాలు పోటీ పడుతూ ఉంటారు. 2009కి ముందు ఇక్కడ కమ్మ బలం పెత్తనం కొనసాగినా ఆ తర్వాత నుంచి రెడ్డి, యాదవ, కాపు కులాల మధ్య పోరు కనిపిస్తోంది. రాజకీయాల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం మొదటి నుంచి జనరల్ స్థానంగానే కొనసాగుతోంది. 1952 నుంచి జరిగిన ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 6 సార్లు గెలిచింది. 4 సార్లు టీడీపీ, 3 సార్లు సిపిఐ, 1 సారి వైసీపీ, 1 సారి ఇండిపెండెంట్ గెలిచారు. 1952, 1955లో గజ్జల యలమందారెడ్డి వరుసగా 2 సార్లు సిపిఐ నుంచి గెలిచారు. ముక్కు కాశీరెడ్డి 1983, 1985, 1994లో టీడీపీ నుంచి గెలిచారు. 1989, 1999, 2004లో తిరుపతి నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, 2014లో టీడీపీ నుంచి కదిరి బాపురావు, 2019లో వైసీపీ నుంచి మధుసూదన్ యాదవ్ గెలిచారు. ఈసారి టీడీపీ నుంచి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరుకు మారడంతో ఆయన స్థానంలోకి దద్దాల నారాయణ యాదవ్ ఇన్ఛార్జ్ గా వచ్చారు. యాదవ్ స్థానంలో మరో యాదవ్ కి కట్టబెట్టింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 2014లో బుర్రా చేతిలో ఓటమి చెందారు. ఓటమిని సైతం పక్కన పెట్టి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఉగ్ర నరసింహారెడ్డితో పోలిస్తే దద్దాల నారాయణ యాదవ్ రాజకీయాల్లో జూనియర్. టీడీపీ తరపున రెడ్డి, కాంగ్రెస్ తరపున కమ్మవారిని ఆదరించడం కనిగిరి ఓటర్ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కమ్మ కులానికి చెందిన ఇరిగిరి తిరుపతి నాయుడు కాంగ్రెస్ తరపున గెలిచారు. 2014లో కాపు కులానికి చెందిన కదిరి బాబురావును ఇక్కడ ఓటర్లు ఆదరించారు. అత్యధిక ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పక్కన పెట్టారనే టాక్ ఉంది. మరోవైపు టీడీపీ తరపున ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తుండటంతో రెడ్డి సామాజిక వర్గం అటువైపు మొగ్గు చూపే అవకాశము ఉంది. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో ఓడిపోయారనే సింపతి కూడా ఉగ్ర నరసింహారెడ్డికి వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి 2004 నుంచి సెంటిమెంట్ కూడా కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అభివృద్ధి పరంగా చూస్తే కనిగిరిలో శూన్యమనే చెప్పాలి. నియోజకవర్గంలో వర్షపాతం తక్కువ కావడంతో వలసలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది విజయవాడ, నిజామాబాద్, హైదరాబాద్, బెంగళూరుకు వలసపోతూ ఉంటారు. కనిగిరికి అన్ని ప్రాంతాల నుంచి బస్సుల సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.